మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఒక ఏరియాకి వెళ్ళి అక్కడున్న డాగ్స్ని తీసుకెళ్ళి చంపేస్తే స్టిల్ వెన్ దెర్ ఇస్ గార్బేజ్ దట్ ఈస్ ఎక్స్పోజ్డ్, మళ్ళీ వేరే కుక్కలు అక్కడికి వచ్చేసి మళ్ళీ బ్రీడ్ చేసుకుని మళ్ళీ పెరిగిపోతూ ఉంటాయి. ఇదే సైకిల్ జరుగుతుంది. దీనికి ఒక పర్మనెంట్గా ఒక సొల్యూషన్ ఆల్రెడీ మన ఏబీసీ రూల్స్ ఉన్నాయి. 2003 మన ఎన్జిఓస్ గవర్నమెంట్కి ఆల్రెడీ ఇచ్చారు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే, వన్, ఈ యానిమల్స్కి యానిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ అంటారు, అండ్ ఏఆర్ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ చేసి, అండ్ 2 గార్బేజ్ మేనేజ్మెంట్ అండ్ టైం టు టైం గార్బేజ్ని క్లీన్ చేసేస్తే ఈ ప్రాబ్లం అనేది మనకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. దీన్ని ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి దీన్ని ఇమీడియట్గా ఏదో చేసేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒకటి చెప్తే దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసేసుకుని దాన్ని ఇష్టం వచ్చినట్టు పవర్ని కంప్లీట్గా మిస్యూజ్ చేస్తుంటే హూ ఈజ్ సఫరింగ్? వీఆర్ సఫరింగ్ అగైన్. ఆ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ రావట్లే, మళ్ళీ అవి అలాగే వస్తున్నాయి. అలాగే మనల్ని మన పిల్లల్ని కరవటం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇట్స్ ప్యూర్లీ మన మిస్టేక్ వల్ల. ఇట్ ఈస్ అవర్ ప్రాబ్లం. ఈ యానిమల్ వెల్ఫేర్ అనేది ఇట్స్ ఏ హ్యూమన్ హెల్త్ ఇష్యూ అయిపోయింది. దీన్ని మనం సరిగ్గా గ్రాస్ రూట్ లెవెల్లో సైంటిఫికలీ లాజికలీ చూసుకోకుండా దీన్ని టెంపరీగా ఇమీడియట్గా ఇలాంటి సొల్యూషన్స్కి వెళ్ళాలనుకుంటాం. చాలా రాంగ్ మెథడ్ అని నేను క్లియర్గా అభిప్రాయపడుతున్నాను. దీనికి ఒక ఫ్యూ సొల్యూషన్స్ చెప్తాను మీకు, వాట్ వీ కెన్ డూ అనేది. దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ GHMC. యూ కెన్ మ్యాండేట్ మానిటరింగ్ కమిటీస్ పెట్టుకోవచ్చు. ఇది 50% ఆఫ్ NGO రిప్రజెంటేషన్ దీనికి వస్తే 50%, బికాజ్ NGOs హ్యావ్ స్టడీడ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఎ హ్యూమన్ వే. దీన్ని ఏదో ఒక టెంపరీ సొల్యూషన్గా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్కి వీ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ NGOs దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ. వాళ్ళతోటి వీళ్ళు ఒక 50% ఆఫ్ కమిటీని వీళ్ళని పెట్టుకుంటే అప్పుడు ఆ సంప్రదింపు కరెక్ట్గా జరుగుతుందని నేను క్లియర్గా అనుకుంటున్నాను. అండ్ క్లియర్ అప్డేట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏబీసీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయి ఇవి చాలా అవుట్డేటెడ్గా ఉన్నాయి. ఇవి ముందు అర్జెంట్గా అప్డేట్ చేసి వాటిని కంప్లీట్ 24 hours CCTV మానిటరింగ్ పెట్టి ఒక ట్రాన్స్పరెన్సీ ఇస్తే ఇదొక మంచి సొల్యూషన్ అవుతుంది. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ సైంటిఫిక్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఫర్ ష్యూర్ హ్యాస్ టేకెన్ సమ్ ఇనిషియేటివ్స్ లైక్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, వీటిని తీసుకెళ్తాం. కొన్ని ఏరియాస్లో బాగానే క్లీనప్ అవుతున్నాయి, బట్ అది ఇంకా తరోగా ఎంటైర్ సిటీ పెరిగిపోతుంది. గ్రేటర్ హైదరాబాద్ మనం ఇంకా పాపులేషన్ పెరిగి కొలిది ఏమవుతుందంటే మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్ అంత ఎఫెక్టివ్గా జరగట్లా. అది కూడా అంతే ఎఫెక్టివ్గా అన్ని ఏరియాస్లోనూ చేస్తే ఐ థింక్ విల్ హ్యావ్ ఎ క్లీన్ సిటీ అండ్ ఎ సేఫ్ సిటీ అని నేను స్ట్రాంగ్గా అభిప్రాయపడుతున్నాను. సుప్రీంకోర్టు న్యూట్రల్గా వాళ్ళ కమెంట్స్ ఇస్తారండి, ఎప్పుడు ఒక సైడే ఉండదు. సుప్రీంకోర్టు ఏం చెప్తున్నారంటే, పిల్లల్ని కుక్కలు గరుస్తున్న విషయం మీద వాళ్ళు సీరియస్గా దాని మీద కమెంట్స్ చేశారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సైంటిఫిక్గా ఏదైతే WHO కానీ సైంటిఫిక్గా ఏదైతే వర్కౌట్ అవుతుందో ఆ పద్ధతే పాటించమంటున్నారు. కానీ యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబుల్ అని చెప్తున్నారు. ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మరియు రేబీస్ టీకాలు అనేది ఇవాళ చెప్పింది కాదు. 2001లో మనకి రూల్స్ వచ్చాయి. ఇన్ని సంవత్సరాలైనా కానీ అది ఇంప్లిమెంటేషన్కి నోచుకోలేదండి. కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అండి. లా ప్రకారం ABC యానిమల్ బర్త్ కంట్రోల్ మానిటరింగ్ కమిటీ ఉండాలండి. ఆ కమిటీ లేదండి తెలంగాణ స్టేట్కి. తెలంగాణ స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఉండాలండి. తెలంగాణ స్టేట్ బోర్డ్ 3 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యూట్ అవ్వలేదండి. సో
కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద సిస్టమ్ అండి. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే దయచేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మరియు రేబీస్ టీకాలు చేసుకోవడమే కాకుండా కుక్క కాటుకు గురవ్వకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నిటి బాధ్యత కేవలం గవర్నమెంట్దే కాదు, జంతు ప్రేమికులు ఎవరైతే జంతువులకి ప్రేమిస్తారో, డాగ్స్కి ఫీడ్ చేస్తారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోమని చెప్పారు. కానీ శశి గారు చెప్పినట్టు మిస్అండర్స్టాండింగ్ ఏమైందంటే డాగ్స్కి ఫీడ్ చేసే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్పారు కానీ వాళ్ళు రెస్పాన్సిబుల్ అని అనలేదు.